ఈరోజు మన కౌటిల్య అర్థశాస్త్రంలో 9వ అధికరణం అధ్యాయం 3 గురించి తెలుసుకోబోదు. ప్రకరణం 140 వెనుక వైపు సంభవించు తిరుగుబాటులు. ప్రకరణం 140 బాహ్యాభ్యంతర కోప ప్రతీకారములు. వెనుక వైపు సంభవించు స్వల్ప ప్రమాదము, ఎదుటి వైపున కనిపించు మహాలాభము. ఈ రెంటిలో వెనుక వైపున సంభవించు స్వల్ప ప్రమాదము గరియము. ఎలయనయ యానము చేయుట కథడం వెళ్ళిన తర్వాత దూష్యులు, శత్రువులు, అటవికులు స్వల్ప ప్రమాదములు నలువైపులా వ్యాపించినట్లు వృద్ధి చేయుదురు, లేదా ప్రకృతుల తిరుగుబాటు దానిని వృద్ధి చేయవచ్చును. ఇది జరిగిన ఎడల ఎదుటి వైపు లభించిన మహాలాభము మిత్రులు, మృత్యులు, క్షయభయములు మృంగివేయను. కావున వెనుక వైపు ప్రమాదం సంభవించినప్పుడు ఎదుటి వైపు లాభము వేయింట ఒక పాలలో 100కి 1 పాలు అగుడు చేత యానమును మానుకొనవలెను. అనర్థములు సూదిమొన వంటివి అను లోకోక్తి కలదు. వెనుక వైపు ప్రమాదం సంభవించినప్పుడు సామ, దాన, భేద దండములను ఉపయోగించడం. ఎదుటి వైపు కనిపించు లాభము విషయంలో సేనాపతిని గాని రాజకుమారుని గాని దండనాథునిగా చేయవలను. లేదా వెనుక వైపు సంభవించే ప్రమాదము సులభముగా అణుచగలిగిన ఎడల ఎదుటి వైపు లాభమును సంపాదించుటకు రాజు స్వయముగా యానం చేయవలను. రాష్ట్రం లోపల తిరుగుబాటు జరుగునను సందేహం కలిగినప్పుడు అనుమానాస్పదలను తన వెంట పెట్టుకుని గాని యానం చేయవలను. బాహ్య ప్రదేశంలో తిరుగుబాటు జరుగునను సందేహం కలిగినప్పుడు వీరి పుత్రులను, భార్యలను తన వెంట పెట్టుకుని యానం చేయవలను. రాష్ట్రం లోపల సంభవించిన తిరుగుబాటు నుంచి వివిధములుగా సైన్యములను అనేక నాయకుల స్వాధీనం అందించి శూన్యపాలు ఒకరిని నియమించి తాను యానం చేయవలను, లేదా యానము మానుకొనవలను. రాష్ట్రం లోపల తిరుగుబాటు బాహ్య ప్రదేశంలో తిరుగుబాటుల కంటే ప్రమాదకరమని ఇదివరకే చెప్పబడి ఉన్నది. రాష్ట్రం లోపల తిరుగుబాటునగా మంత్రికి గాని, పురోహితుడికి గాని, సేనాపతికి గాని, యువరాజు గాని తిరుగుబాటు చేయుట, తనలోని దోషమును తొలగించుకు గాని, కలహనించిన వాని శక్తిని గాని, అపరాధమునకు అనుగుణముగా చర్యను తీసుకుని గాని దానిని అణచవలెను. పురోహితుడు మహాపరాధము గాయించినప్పుడు కారాగార నిర్బంధన శిక్షను, దేశ బహిష్కార శిక్షను విధించవలెను. యువరాజునకు నిర్బంధ శిక్షను విధించవలెను. గుణవంతుడకు కుమారుడొంకొకడున్న ఎడల మరణ శిక్ష విధించవచ్చును. రాజ్యమును హరించుగురు పుత్రుని, సోదరుని, కుటుంబంలో మరొకని అనాలస్యముగా సాధించవలను. అట్లు సాధించలేనప్పుడు శత్రువుతో అతడు కలిగిన భయమును పోగొట్టుకున్నట్టుకై అతడు హరించి భాగమును అతనికిచ్చి రాజీ చేసుకొనవలెను. లేదా అట్టి వాడగు మరొకనికి భూమిని దానము చేసి అతని విశ్వాసమును సంపాదించవలెను. లేదా అతని కంటే బలవర్తరగు సైన్యమును భూమిని ఆక్రమించుట అనుజ్ఞానించి అతనికి పైకి పంపవలను. లేదా సామంతును గాని అటవీని గాని అతనికి పైకి పంపవలను. అతడు వారితో యుద్ధం చేయకున్న సమయంలో అతన్ని వంచవలను. లేదా అభిమానమును కోల్పోయిన రాజపుత్రుని విషయమందున రించవలసిన విధానమును గాని, శత్రునాగమును గాని వశపరచుకోవలసినప్పుడు అనుసరించే విధానమును గాని అనుసరించవలను. దాని నుండి మంత్రి, సేనాపతుల విషయమును తెలుసుకొనవలను. మంత్రియు తదితరులకు తప్ప తక్కిన అమాంతుల రాష్ట్రం లోపల తిరుగుబాటు, అంతరమాత్రుల తిరుగుబాటు వారి విషయంలో కూడా యథార్థములకు ఉపాయమును ఉపయోగించవలను. బాహ్య ప్రదేశం అందరి తిరుగుబాటు అనగా రాష్ట్రము ముఖ్యుడు గాని, అంత పాలకుడు గాని, అటవికుడు గాని, దండోపతనుడు గాని చేయు తిరుగుబాటు. వారిలో వారికి భేదం కల్పించి దానిని అణచవలెను. లేదా తాను దుర్గములో నుస్థాపుడై సామంతుడు, అటవికుడుగా, దాయాది బాధితుడుగా, రాజకుమారుడు వీరిలో ఒకరిని సాధనము అతన్ని అణచవలెను. లేదా అతడు శత్రుపక్షం వహించకుండానట్లు తన మిత్రుల్లో ఒక సాధనమును అతనికి వశపరచుకొనవలెను. లేదా గూఢా పురుషుడు ఒకరితో అతడు నీవొక గూఢా పురుషుడని భావించి రాజుపై కలహించినట్లు చేసి తన ప్రయోజనముకు సాధించుకొనిన తర్వాత నీకొక సైన్యమునిచ్చి శత్రువుపైకి గాని అటవీకి పైకి గాని పంపును. లేదా కష్టసాధ్యముకు మరి ఒక పని అందు వినియోగించును. లేదా
నీ భార్య పుత్రులను వేరు చేసి నిన్నొక దూర ప్రదేశమును పంపివేయను. నీ భర్తపై